మా వీధిలోకి హరిదాస్ గారు వచ్చేసారండి. ధనుర్మాసం మొదలైపోయింది కదా, మరి హరిదాస్ వస్తూ ఉంటారు కదా. కంపల్సరిగా బియ్యం వేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీకు కుదరకపోతే మీ భర్త చేత కానీ లేదా పిల్లల చేత కానీ వేయించడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు అంటండి ఈ అక్షయ పాత్రను సూర్య భగవానుడికి ఇచ్చాడటండి. శ్రీకృష్ణుడు వల్ల సూర్య భగవానుడు ధర్మరాజుకి అయితే ఇవ్వడం జరిగిందంట. ధర్మరాజు వచ్చేసరికి యుద్ధంలో గెలిచాక అక్షయ పాత్రలో ఏం చేయాలి అనేసి ఆలోచిస్తుండగా శ్రీకృష్ణుల వారు ఏం చెప్పారంటే 1000 గంటల మండపాన్ని కట్టించి అందులో బ్రాహ్మణులకి భోజనం పెట్టించు అని చెప్పారంట. ఎవరికి భోజనం పెట్టినా సరే గంట మ్రోగలేదటండి. మళ్ళీ శ్రీకృష్ణుల వారి దగ్గరికి వెళ్ళి గంటలు మ్రోగట్లేదు అని చెప్పేసరికి శ్రీకృష్ణుల వారు ఎదులూరు అల్లవారి దగ్గరికి వెళ్ళు, ఆయనకి భోజనం పెట్టు అని చెప్తారట. చెప్పినప్పుడు ఆయన నాకు భోజనం వద్దు, స్వయం పాకం మాత్రమే ఇవ్వండి అని అడుగుతారట. స్వయం పాకం ఇవ్వగానే అది ఇంటికి తీసుకుని వెళ్ళి ఆయన వండి దేవుడికి సమర్పించుకున్నాక అప్పుడు ఇక్కడ గంటలు అయితే మ్రోగుతాయంటండి. అలా అక్షయ పాత్ర అల్లవారికి కూడా చేరింది. ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్